చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా అది. రైట్. ఒకసారి మనకు వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు జాయిన్ అయ్యారు. ఎస్ సార్, రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్ సార్, రామారావు గారు, చాలా కీలకంగా ఉన్నటువంటి చట్టసభలు జరుగుతున్నప్పుడు వైసీపీ ఒక సాకు చూపించి రాకుండా ఉండటం అనేది సబబే అంటారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కోసం పాకులాడు, లేకపోతే ఆ మాట కోసం, లేకపోతే ప్రతిపక్ష హోదా కల్పిస్తేనో వస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అనేది వైసీపీ నుంచి చాలా వరకు సీనియర్లు కూడా చెప్తున్నటువంటి సందర్భాలు, ఇలాంటి సందర్భాల్లో వెళ్ళాలి అన్నటువంటి మాటలు కూడా వినిపిస్తున్నట్లు మాకు ఒక బోగట్ట. ఏం చెప్తారు? ఇక్కడ ఒక అంశం అండి, అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదనే నెపాన్ని నడుపుతున్నప్పుడు ఇక్కడ టెక్నికల్ గా చూస్తే సెప్టెంబర్ 22వ తేదీ 2024వ సంవత్సరంలో స్పీకర్ గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలి ఖచ్చితంగా, దానికి మేము అర్హులు అనేటువంటి లేఖ రాసి దాన్ని ఈ రోజు వరకు కూడా అది సమాధానం తెలియజేయలేదు. దానికి మేము ఇక్కడ ఇంకొక అంశం అండి, మా యొక్క బాధ్యత నిర్వర్తిస్తున్నాం. మేము కౌన్సిల్లోకి వెళ్ళి హోదా కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజలు ఇచ్చిన తీర్పు నిర్ణయిస్తుందా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కల్పించాలా, ప్రభుత్వం కల్పించాలా? ఇక్కడ 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 తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కానీ కూటమి ప్రతినిధులు కానీ వాదిస్తున్నటువంటి వాదనలో ఎక్కడ స్పష్టత లేదండి. ఈ ఏపీ పెన్షన్స్ అండ్ శాలరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని చదువుకోమని చెప్పండి. అట్లాగే పార్లమెంట్ కి సంబంధించినటువంటి పెన్షన్స్ యాక్ట్ కూడా చదువుకోమని చెప్పండి. దాంట్లో ఏమి ప్రస్తుతించారనేది వాళ్ళు తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి. అంతేకాని ఇక్కడ స్పీకర్ అనేటువంటి వ్యక్తి బాధ్యతాయుతంగా లేఖకు ఆన్సర్ చేయాలి. ఎందుకంటే చట్ట పరిధిలో మాకు హక్కు ఉంది కాబట్టి స్పీకర్ గారు ఉద్దేశపూర్వకంగా ఆ లేఖకు సమాధానం తెలియజేయట్లేదు తప్ప మరొకటి కాదు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ప్రజాపక్షాన వైసీపీ నెపం మా మీద మోపుతున్నారు, కానీ శాసన మండలిలో మేము మా వారిని వినిపిస్తూ ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం. అట్లాగే ప్రజాక్షేత్రంలో రకరకాల ఉద్యమాలు చేస్తున్నాం. వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు అక్రమాలను వెలికి తీసి ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం కదండి. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగింది, లేకుంటే వీళ్ళ యొక్క అక్రమాలు అతిక్రమణలు చట్టాన్ని అతిక్రమిస్తున్నటువంటి విధానాన్ని మేము బట్టబయలు చేయడానికే మేము శాసనసభకు రాకుండా ప్రొటెస్ట్ చేస్తాం. అది మా యొక్క పార్టీ విధానం. వాళ్ళ తప్పును ప్రజలకు తెలియచేయాలని కుట్రపూరితంగా శాసనసభ స్పీకర్ చేస్తున్నటువంటి వైఖరిని నిరసిస్తూ మేము తీసుకున్నటువంటి నిర్ణయం అండి. రైట్. అంటే 13 కీలకమైనటువంటి బిల్లులు ఒకవేళ వైసీపీ ఉంటే మీ పాత్రలో ఒక సూచనలు చేయాల్సినటువంటి ఓ పాత్రలో ఉండి కూడా ఎందుకు రాలేదనేటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా వినిపిస్తాయి. ఇప్పుడు బయట ఉండి మీరు పోరాటం చేయడం వల్ల లోపల సలహాలు ఇవ్వాల్సినటువంటి చట్టసభల్లో మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రభుత్వం తీసుకునే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. సో చట్టసభలు ఉంటే ప్రజలు కూడా ఒకవేళ మీరు అన్నటువంటి మైకులు ఇవ్వకపోతే అది కూడా ప్రజలు గమనిస్తారు కదా. ఒక అంశం అండి, ప్రభుత్వానికి సలహాలు తీసుకోవాలనేటువంటి ఆలోచన కనుకుంటే ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖకు జవాబన్నా రాయాలి. అవి రెండు పరిష్కరించకుండా తమ్ముంటే రండి అసెంబ్లీకి ఈ విధాన నినాదాలు ఖచ్చితంగా ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజల్లో వీళ్ళ పట్ల ఎంత వ్యతిరేకత ఉందనేటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే చట్టాన్ని అతిక్రమించారు, రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలన్నీ కూడా అతిక్రమించి రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప మరొకటి వీళ్ళు ఆలోచన చేయట్లేదు అనేది మనందరికి తెలిసినటువంటి అంశం. టీడీపీకి వెళ్దాం. ఎస్ అక్బర్ గారు, అంటే పెన్షన్ యాక్ట్ని చూసుకోమని